గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ప్రజలను కుదిపేసింది. అధిక వేగంతో టేకాఫ్ అవుతుండగా విమానం నేరుగా ఆసుపత్రి హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. పెద్ద పేలుడు, మంటలు, పొగ మరియు అరుపులతో అందరూ షాక్ అయ్యారు. ఈ ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాణాలతో బయటపడిన రమేష్ విశ్వాస్ కుమార్ను కలుసుకొని ఆయన క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్ బెడ్ మీద ఉన్న విశ్వాస్ తన కళ్ల ముందు జరిగిన ఘోర ప్రమాదం గురించి వివరించాడు. విమానం రన్వే మీద వేగం పుంజుకోవడం ప్రారంభించిన వెంటనే తనకు ఏదో వింతగా అనిపించిందని అతను చెప్పాడు. అకస్మాత్తుగా అంతా 5-10 సెకన్ల పాటు ఆగిపోయింది. నిశ్శబ్దం. ఆపై ఆకుపచ్చ మరియు తెలుపు లైట్లు వెలిగాయి. పైలట్ టేకాఫ్ కోసం తన వంతు కృషి చేసినట్లు అనిపించింది. ఆపై ఆ వేగం నేరుగా హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. విమానంలో నా సీటు ఉన్న భవనం కింది భాగాన్ని ఢీకొట్టి ఉంటుందని విశ్వాస్ చెప్పాడు. పై భాగం మంటల్లో చిక్కుకుంది. చాలామంది అక్కడ చిక్కుకుపోయి ఉండవచ్చు. బహుశా నేను సీటుతో పాటు పడిపోయాను. ఏదో విధంగా నేను బయటకు రాగలిగాను. తలుపు విరిగిపోయింది. ముందు కొంత ఖాళీ స్థలం కనిపించింది కాబట్టి నేను బయటకు రావడానికి ప్రయత్నించాను. అవతలి వైపు గోడ ఉందని, బహుశా ఎవరూ అక్కడి నుండి బయటకు రాలేరని ఆయన చెప్పారు.